సో మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంకోటి ఇందాక మీరు చెప్పారు 95% ఆఫ్ ద రిటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ లూజింగ్ మనీ అని. సో దీన్ని బట్టి మనకి ఒకటి అర్థమయ్యేది ఏంటంటే అంటే ఒక ఫేమస్ స్టేట్మెంట్ కూడా ఉంది, డెరివేటివ్స్ ఆర్ ద వెపన్స్ ఆఫ్ మాస్ వెల్త్ డిస్ట్రక్షన్ అని ఒక ఫేమస్ కొటేషన్ ఉంది. సో మనకి ఈ ఆప్షన్ ట్రేడింగ్ వల్ల మొత్తం స్టాక్ మార్కెటే ఒక గ్యాంబ్లింగ్ అనే ఒక భావన పబ్లిక్లో ఏర్పడుతుంది. అయితే ఈ పరిస్థితిని మార్చడానికి స్టేక్ హోల్డర్స్ అందరూ ఏం చేయాల్సి ఉంటుంది? అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని నేను 2 పాయింట్స్ కింద నేను విడదీస్తాను. యాక్చువల్గా అయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటేనే నష్టాల కింద వస్తాయి, డెరివేటివ్స్లో ప్లే చేస్తే ఇన్ఫ్యాక్ట్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పేసి మీరు ఏదైతే చెప్పారో, వారన్ బఫెట్ కొటేషన్ ఏదైతే ఉందో చెప్పారో, ఇన్ఫ్యాక్ట్ వారన్ బఫెట్ హిమ్సెల్ఫ్ ప్లేస్ ఇన్ డెరివేటివ్స్. తనకు వచ్చేటువంటి రెగ్యులర్ ఇన్కమ్ ఏదైతే ఉందో హీ సెల్స్ ఆప్షన్స్ రెగ్యులర్లీ. సో ఆబ్వియస్లీ అక్కడ చూసుకునేటప్పుడు ఏంటంటే ఈ డోంట్ బై ఆప్షన్స్. అంటే ఒకవేళ బై చేయాల్సి వచ్చినా కూడా జస్ట్ బేసిక్ హెడ్జింగ్ కోసం చూసుకుంటారు తప్పించి ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ మీకు ఇలాంటి కొటేషన్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు దానికి కాంట్రాగా ప్లే చేస్తారు అనేటువంటి విషయం మనకి జనరల్గా తెలిసిందే. అంటే ఇప్పుడు వారన్ బఫెట్ చెప్పింది అంతా కూడా అబద్ధం అని నేను చెప్పను. అంటే ఇప్పుడు వారన్ బఫెట్ తాలూకా ట్రేడింగ్ స్టైలు, ఇన్వెస్టింగ్ స్టైలు తీసుకుంటే ఆయన చెప్పిన దానికి ఆయన చేస్తున్న దానికి పొంతం లేదు అనేటువంటి విషయం చాలాసార్లు మనకి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అంటే ఇది మాత్రమే కాకుండా ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్కి రావడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే ఒకటి కురతనం అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఈ డెరివేటివ్స్లో ప్లే చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో యావరేజ్ ఏజ్ వచ్చేటప్పటికి 27 నుంచి 32 మధ్యలో ఉంటుంది. సో ఆ 27 నుంచి 32 మధ్యలో ఉండే వాళ్ళకి ఏంటంటే క్విక్ మనీ అండ్ ఈజీ మనీ అని చెప్పేసి అని, తర్వాత ఏంటంటే 500% రిటర్న్స్ వస్తాయి, డబుల్ యువర్ మనీ ఇన్ 1 మంత్ అనో, లేదంటే ట్రిప్లింగ్ యువర్ మనీ ఇన్ క్వార్టర్ అని చెప్పేసాను, లేదంటే నేను ఇగో చూడండి నాకు 10 లక్షల రూపాయలు ప్రాఫిట్ వచ్చిందని ఫేక్ స్క్రీన్ షాట్స్ ఎవరైతే పెట్టారో, బాప్ ఆఫ్ చార్ట్స్ లాంటి వాళ్ళు కావచ్చు, గణేష్ కొమ్మ వాళ్ళు కావచ్చు, డే ట్రేడర్ తెలుగు వాళ్ళు కావచ్చు, లేదంటే మూర్తి నాయుడు కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం ఈ ఒక ఇండస్ట్రీని ఒక రకంగా ఒక పక్క కార్నర్ చేసినట్టుగా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దానికి ఏంటంటే నాకు లాభం ఇప్పుడు వచ్చిందా, నేను క్లయింట్ని ఇప్పుడు నేను మభ్యపెట్టి వాడి దగ్గర నుంచి నేను ట్రేడింగ్ చేయించానా, వాడి దగ్గర నుంచి నేను సబ్స్క్రిప్షన్ తెప్పించుకున్నానా అనేటువంటి పద్ధతుల్లో ఆలోచించిన వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఇన్స్ట్రుమెంట్ ఉండడం వల్ల తప్పులేదు, ఆ ఇన్స్ట్రుమెంట్ని గైడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదంటే యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు దాన్ని గ్యాంబ్లింగ్ యాటిట్యూడ్ కింద తీసుకున్నారు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇది మాత్రమే కాకుండా ఇన్స్టిట్యూషన్స్ ఇంకా మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే డిస్కౌంటెడ్ బ్రోకర్స్ కూడా. ఎందుకంటే ఒక బ్రోకర్ ఉన్నాడు అంటే వాడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే వాడు వాళ్ళ క్లయింట్ ఎంత యాక్టివ్గా ట్రేడ్ చేస్తే అంత ఎక్కువగా వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ నేను డిస్కౌంటెడ్ బ్రోకర్స్ ఉన్నారు, వాళ్ళ వల్లే ఇది జరుగుతున్నదని నేను చెప్పట్లేదు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఆజ్యం పోసాయని చెప్పేసి చెప్పొచ్చు. దే మేడ్ ఇట్ ఈజీ. అంటే ఇప్పుడు ఎవరైనా మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి అన్నా కూడా, లేదంటే ఎవరైనా కోర్స్ నేర్చుకోవాలి అన్నా కూడా యూట్యూబ్లో కోర్స్ నేర్చుకుంటారు, అక్కడికి వెళ్ళి ఒక 2,000 రూపాయలు 5,000 రూపాయలతోనో ట్రై చేస్తుంటారు. సో ఆ ట్రై చేసినప్పుడు ఏంటంటే వాడికి ఎలాగా 95% లూజ్ మనీ అని చెప్పేసి అని సెబీ ఇచ్చింది డిస్క్లోజర్ కూడా. సో వాడు ఖచ్చితంగా నష్టపోతాడని తెలిసినా కూడా స్టిల్ హీ ఈస్ డూయింగ్ ఇన్ దట్ వే. అంటే మేబీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏంటంటే హీఈస్ నాట్ యూజింగ్ ఇట్ ఇన్ రైట్ వే అని చెప్పేసి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీరు వారన్ బఫెట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే చెప్పారో, హీఈస్ యూజింగ్ ది ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద రైట్ వే సో దట్ హీఈస్ గెటింగ్ అ రెగ్యులర్ క్యాష్ ఫ్లోస్. అంటే ఓవరాల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి అగెయిన్స్ట్గా తిను ఈ ఆప్షన్స్ అనేటువంటి ప్లే చేసుకోవడం, మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, ట్రేడ్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే తను కూడా డబ్బులు సంపాదించగలుగుతున్నాడు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇన్స్టిట్యూషన్స్కి ఈ టైప్ ఆఫ్ చేయడానికి స్కోప్ ఉంది, రిటైల్ ఇన్వెస్టర్స్కి అంత స్కోప్ లేదు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.